హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అను టేల్స్. నైట్ ఎక్కడికి వెళ్తున్నారా అని అనుకుంటున్నారా? మా అంజు బర్త్డేకి ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసామండి. దాని గురించి మా పాపని తీసుకొని బయటకు వెళ్తున్నాము. ముందుగా పార్క్ వెళ్ళామండి. అక్కడ లైటింగ్ ఉంది కానీ పార్క్ క్లోజ్ చేస్తుంది. గేట్ దాటి వెళ్ళామంటే దొంగలు అనుకుంటారేమో అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాము. ఇక అన్నీ తిరిగి ఫైనల్గా హ్యాపీ స్ట్రీట్కి అయితే వచ్చేసామండి. నైట్ కావడం వల్ల పెద్దగా జనాలు ఎవరు లేక అక్కడక్కడ ఉన్నారు. కానీ మనకు అదే కదా కావాల్సింది. అందుకే మేము కూడా ఒక మంచి ప్లేస్ చూసి బైక్ ఆర్డర్ చేసి కేక్ సెటప్ అయితే చేసాము. హర్షివ్ గడు చూడండి, కేక్ కోసి వరకు కూడా ఆగట్లేదు. దాని హ్యాపీలో అది ఉంటే, హర్షివ్ గడు నీ బర్త్డే కేక్ని నేనే ముందు టేస్ట్ చేస్తానని చెప్పి వాడి పని అయితే వాడికి కానిచ్చేస్తున్నాడు. రోడ్డు మీద అయితే ఎవ్వరూ లేరండి, మేము తప్ప. మా తేలిగడు వాడి బర్త్డే కంటే వాళ్ళ అక్క బర్త్డేకి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంతా రెడీ అయిన తర్వాత క్యాండిల్ అయితే వెలిగించాము. అప్పుడు మా అంజు హ్యాపీనెస్ చూడండి, దాని బర్త్డేకి అదే విష్ చేసుకొని క్లాప్స్ కొట్టుకుంటుంది. మా అంజుకి ఇలాంటి సర్ప్రైజ్లు అంటే చాలా చాలా ఇష్టం. అందుకని మేము ముగ్గురం కలిసి ప్లాన్ చేసామండి. ఇక కేక్ అయితే కట్ చేసింది. వాళ్ళ తమ్ముడు చూడండి మొత్తం స్నోతో వర్షాన్ని అయితే రప్పించాడు. దాని ఆనందానికి అంతులు లేవు. ఫైనల్గా అందరం దానికి విష్ చేసి కేక్ని కట్ చేయించామండి. తర్వాత వాళ్ళ తమ్ముడికైతే పెట్టింది. ఇలా 1 by 1 అందరం కేక్ అయితే దానికి పెట్టామండి. పెట్టి రోజంతా ఎలా గడిచినా ఈవినింగ్ మటుకి దానికి చాలా హ్యాపీగా గడిచిందని మేము అనుకుంటున్నాము. పిల్లల హ్యాపీనెస్ కన్నా మనకేం కావాలండి? నాకైతే దాని హ్యాపీనెస్ చూసి చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్గా మా లిటిల్ స్వీట్ హార్ట్ హర్షివ్ గారు తినిపించాడండి. మా అంజుకి ఇంకా చూడండి, ఇంకా దాని హ్యాపీనెస్కి అంతలేదు. ఈరోజైతే ఇలా ఫినిష్ అయిందండి. ఇలాంటి నైట్ టైం లాంగ్ డ్రైవ్ మీలో ఎంతమంది చేసి ఉన్నారు? చేస్తే మీకు కూడా ఇష్టమేనా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా కాసేపు బయట తిరిగి ఫైనల్గా ఇంటికైతే వచ్చేసామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.